Hello travelers, welcome to part 2 of Pondicherry trip. Part 1 kuda undi andulo manam rock beach French colony cover chesam. Super scenic views guys. So indulo nenu church, adventurous shipping and shopping cover chesa. First at the church. So ippudu manam elle church name vachesi Sacred Heart Basilica Church. Pondicherry lo one of the most beautiful and peaceful place ani cheppochu. Ippudu right side lo meeku church kanipistundi ade. ఈ చర్చ్ యాక్చువల్లీ 1907లో ఫ్రెంచ్ మిషనరీస్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఫుల్ గాథిక్ స్టైల్ ఆర్కిటెక్చర్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా అందంగా ఉంటుంది. ఇన్సైడ్లో స్టెయిన్ గ్లాస్ విండోస్ అండ్ జీసస్ మరియు సెయింట్స్ చాలా బ్యూటిఫుల్గా చేశారు. యాక్చువల్లీ ఏ కామ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఒక డివోషనల్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ మీరు ఇప్పుడు చూడవచ్చు చర్చ్ అనేది వైట్ అండ్ రెడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా పెద్ద చర్చ్ ఇది. పాండిచ్చేరికి మీరు ఒకవేళ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ చర్చ్ అయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ మీకు సీనిక్ లొకేషన్, చాలామంది కూడా ట్రావెలర్స్ టూరిస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇక్కడ వచ్చి చూస్తారు చర్చ్ని. ఇప్పుడు మనం చర్చ్ ఫోటో చూడొచ్చు. దిస్ ఇస్ చర్చ్. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసింది అడ్వెంచరస్ బోటింగ్ గైస్. సో ఇక్కడ అడ్వెంచరస్ బోటింగ్స్ చాలానే ఉంటాయి. బుల్షిప్ బోటింగ్ మేము వెళ్ళింది బుల్షిప్ బోటింగ్ అడ్వెంచర్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ చాలా బోటింగ్ అడ్వెంచర్స్ ఉన్నాయి. సూపర్ అడ్వెంచరస్ రైడ్స్ అని చెప్పొచ్చు. ఇది మనకి యాక్చువల్లీ పాండిచ్చేరి కోస్ట్లో ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇదే బుల్షిప్ బోటింగ్ యాక్చువల్లీ ఇది. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మేము నియర్ బై స్పాట్స్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్, మాంగ్రోవ్ ఫారెస్ట్ కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఈ మ్యాప్స్ చూస్తున్నారు కదా, ఇందులో మాంగ్రోవ్ ఫారెస్ట్, రివర్ మౌత్ అండ్ అరిక్మేడు, ఫిషింగ్ హార్బర్ అన్నీ కూడా కవర్ చేశారు యాక్చువల్లీ. అంటే ఏ అడ్వెంచరస్ షిప్పింగ్ బోట్ దగ్గరికి వెళ్ళినా సరే ఇది మీకు చూపిస్తారు. ఇదితో మనకి ఎంట్రీ నెక్స్ట్ లెవెల్. అసలు అదిరిపోయిన చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది. అక్కడ నడుచుకుంటే మనం వెళ్తాం. అది వెళ్ళేటప్పుడు కూడా ఒక క్రేజీ ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుందండి. మననైతే ఒక్కరిని పంపించారు, మనతో పాటు ఒక 4-5 మెంబర్స్ అయితే డెఫినెట్గా ఉన్నారు. వాళ్ళందరూ మన ఆటగాళ్ళని చెప్పుకోవచ్చు మన బోట్లో. మేమందరం చాలా ఫన్ అయితే చేసాం. ఎందుకంటే స్పీడ్ బోట్ భయం ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భయం లేని అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్. సో ఫిషింగ్ హార్బర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ అడ్వెంచరస్ బోట్ని చూపిస్తున్నాను మీకు. నేను ఇక్కడ మొత్తం బోట్స్ అనేవి ఇక్కడ ఆగుతుంటాయి. సో దిస్ ఈస్ ఫిషింగ్ హార్బర్ గైస్. లెఫ్ట్ సైడ్లో కలర్ఫుల్ బోట్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళు ఇక్కడ ఏంటంటే కలర్ఫుల్ ఫిషెస్, సీ లైఫ్, రియల్ పాండిచ్చేరి లైఫ్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ చిన్న విలేజ్ ఫీల్తో చాలా మంచిగా ఉంది. జనరల్గా అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో ఫిషర్మెన్స్ ఎక్కువ ఇక్కడ వచ్చి వర్క్ చేస్తారని విన్నాను నేను. ఈ బోట్స్లలో కూడా కలర్ఫుల్ ఫిషెస్ని తీసుకొని వాళ్ళు సేల్ చేయడం కానీ ఇక్కడ నుంచే మెయిన్ ఫిషింగ్, అందుకే దీని ఫిషింగ్ హార్బర్ అనే నేమ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ వీడియో షూట్ చేయడం కూడా ఏంటంటే కొంచెం ముందు నిల్చొని చేయలేకపోయాయి, ఎందుకంటే అందరూ ఆపేశారు. నెక్స్ట్ వచ్చేసి మనం మాంగ్రోవ్ ఫారెస్ట్. ఇదైతే అల్ట్రా క్రేజీ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. వెళ్తున్నా కానీ ఒక నిజంగా సినిమాటిక్ వ్యూ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ గ్రీనరీ ట్రీస్ గైస్. మొత్తం ఒక రూట్స్ అనేవి చెట్లలోనే ఉంటాయి. అదో మూవీలో లైక్ మనం చూపించే హాలీవుడ్ మూవీస్లో అట్లనే అనిపిస్తుంది నాకైతే. నాకు నిజంగా సూపర్ న్యాచురల్ బ్యూటీ అని చెప్పొచ్చు. అండ్ బోట్స్లో కూడా అందరు కూడా డిఫరెంట్ బోట్స్తో వచ్చేసారు. ఇక్కడికి వచ్చి మనం ఫొటోస్ కూడా దిగొచ్చు. అండ్ ఇక్కడ మనకి టోటల్ ఎట్లాంటి ఫారెస్ట్ మధ్యలో వాటర్ ఉంది ఏంది అనే ఫీలింగ్ అయితే మనకి ఇదే డెఫినెట్గా కల్పిస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ మాంగ్రోవ్ ఫారెస్ట్ ఇది. సో నెక్స్ట్ ప్లేస్ మనకు వచ్చేసి ఏంటంటే అరిక్మేడు. సో అరిక్మేడు అయితే ఇప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుంది అరిక్మేడు. దిస్ ఇస్ అరిక్మేడు. అండ్ అరిక్మేడు ఏంటంటే టోటల్ ఒక ఆర్కిటెక్చర్ చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఏన్షియంట్ రోమ్ పీరియడ్ పోర్ట్ ఉండేదంట, ఇక్కడ పోర్ట్ ఉండేదంట. బట్ ఇప్పుడు అక్కడ లేదు. ఇక్కడ ఒక ఆర్కిటెక్చర్ స్టైల్ లాగా మిగిలిపోయింది ఇది. ఆర్కియాలజికల్ సైట్ అని ఒక ఫేమస్ ప్లేస్ కూడా అంటారంట వీటిని. అండ్ సైలెంట్ పీస్ఫుల్గా ఉండే అసలు ఇది ఎట్లా అంటే నేచర్ బ్యూటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం వచ్చింది రివర్ మౌత్. సో బేసిక్గా రివర్ మౌత్ అంటే ఏంటి అంటే ఇక్కడ రివర్ ఎక్కడైతే బే ఆఫ్ బెంగాల్ కలుస్తుందో దాన్నే రివర్ మౌత్ అంటారు. అంటే ఇది అందుకే దాని పేరు అనేది రివర్ మౌత్ అని వచ్చింది. సో ఈ బోటింగ్ లిటరల్లీ బోటింగ్ ఎండ్ అయ్యే టైంలో వస్తుంది. ఆ ఎండ్ అయ్యే టైం కూడా ఎట్లా ఉంటుందో మనకు ఆ సన్ సెట్ అనేది దీనిపైన పడి ఒక గోల్డెన్ వాటర్ లాగా అనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ వాటర్ కలర్ కూడా కైండ్ ఆఫ్ ఒక మెరుస్తున్న ఫీలింగ్. అండ్ ఆ గోల్డెన్ కలర్ అయితే మాకు డెఫినెట్గా ఇది అనిపించింది ఇక్కడ. అండ్ ఒక క్రేజీ సినిమాటిక్ స్పాట్ అని కూడా చెప్పొచ్చు ఈ రివర్ మౌత్ అనేది. అంత పిక్చర్ అంత క్లియర్గా వ్యూస్ అండ్ ఫొటోస్ చాలా దిగాము మేమైతే. అండ్ మా క్రూ మెంబర్స్ అయితే బాగా సపోర్ట్ చేశారు. కొంచెం నిల్చొని తీసినా కానీ వాళ్ళు భయపడకుండా, అంటే మధ్యలో కొంచెం భయపడ్డారు కానీ బట్ ఫొటోస్ వీడియోస్ తీయగలిగాను నేను. ఇదైతే మా క్రూ, ఇది మొత్తం సెల్ఫీ దిగాము వాళ్ళతోని. సో దిస్ ఈస్ రివర్ మౌత్ అండ్ క్రేజీ ఫీలింగ్ గైస్. డెఫినెట్గా మీరు పాండిచ్చేరి వస్తే మాత్రం ఈ అడ్వెంచర్స్ అస్సలు మిస్ అవ్వకండి. చాలా క్రేజీ ఫీలింగ్ అయితే మనకు తెప్పిస్తుంది. అండ్ దీని తర్వాత అడ్వెంచరస్ ట్రిప్ అయిన తర్వాత మేము కవర్ చేసింది మిషన్ స్ట్రీట్. సో ఇప్పుడు మీరు మిషన్ స్ట్రీట్ చూస్తున్నారు. ఇక్కడ మొత్తం షాపింగ్ సంబంధించిన ఎవ్రీథింగ్, లెదర్ ఐటమ్స్
అండ్ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ మీకు టీ షర్ట్స్ ప్యాంట్ జీన్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ మీకు దొరుకుతాయి. సో ఇదైతే మీకు ఆల్మోస్ట్ ఒక 2 hours టైం పడుతుంది షాపింగ్ అయితే. అండ్ దిస్ ఈజ్ అబౌట్ పార్ట్ 2 గైస్. థ్యాంక్ యూ సో మచ్.